షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని సాయినగర్ శ్రీ ఎర్రపోచమ్మ ఆలయ ప్రాంగణం నుండి చిత్తరమ్మ ఆలయం వరకు శ్రీ గౌరీ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర నూకాంబిక అమ్మవారి జాతర సారే మరియు ఘటాల ఊరేగింపు మహోత్సవం కార్యక్రమానికి ఎమ్మెల్యేలు అరకపూడి గాంధీ, మాధవర కృష్ణారావులు ముఖ్య అతిథులుగా హాజరై స్థానిక డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, జయదుర్గుట్ట సిఐ నరసింహతో కలిసి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిఎస్సి చైర్మన్ అరకపూడి గాంధీ మాట్లాడుతూ నూకాంబిక అమ్మవారి జాతర సారే మరియు ఘటాల ఊరేగింపు మహోత్సవం ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుందని, శ్రీ ఎర్రపోచమ్మ ఆలయ ప్రాంగణం నుండి చిత్తారమ్మ ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పండుగ పర్వదినం సందర్భంగా బోనాలు జరుపుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం జరిగిందని, ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని మతాలను సమానంగా చూస్తున్నారని, బోనాల పండుగ నిర్వహించుకునేందుకు అన్ని ఏర్పాట్లు మరియు మౌలిక వసతులు ప్రభుత్వం కల్పించిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.